సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం 15 సెప్టెంబర్ సంబంధించిన రీజనింగ్ పేపర్ 2025 సీజీఎల్ కి సంబంధించిన షిఫ్ట్ 2 పేపర్ అయితే సాల్వ్ చేస్తున్నాం. సో దీనికి ప్యారలల్ గానే మ్యాథ్స్ కూడా అప్డేట్ అవుతున్నాయి ఎప్పటికప్పుడు షిఫ్ట్ వైజ్. సో మీరు కావాలంటే అవి మన ప్లేలిస్ట్ ఛానల్లోకి వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో చెక్అవుట్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఇస్ ద సెకండ్ లాస్ట్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. సో సెంటెన్స్ లో సెకండ్ లాస్ట్ వర్డ్ అంటే ఇదనమాట, వెరీ. సో వెరీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద అడ్రస్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ ద గివెన్ బిలో. అంటే ఈ అడ్రస్ కింద ఎక్కడ ఉందో చూడమంటున్నాడు అనమాట. సో ఫస్ట్ ఇది చూడమని చెప్పాను కదా, నెంబరు 560076 560076. సో అన్నిటిలోనూ ఒకటే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి చూడాల్సింది ఏంటంటే ఇది సింబల్స్ అనమాట. సింబల్స్ లో కూడా అన్నీ ఒకలా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి స్పెల్లింగ్స్. ఇప్పుడు స్పెల్లింగ్స్ చూడాలి. సో మీడోస్, 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 ఎంఈఏ. సో ఎంఈఏ, ఏ అంటే ఇది కాదు. నెక్స్ట్ వచ్చేసి మీడోస్ ఆర్చిడ్, ఆర్చిడ్ కరెక్ట్ గానే ఉంది. బ్యానర్ గట్ట, బ్యానర్ గట్ట, బ్యానర్ గట్ట, బ్యానర్ గట్ట ఇది కూడా కాదు, ఎందుకంటే ఒక ఎన్నే ఉంది, రెండు ఎన్నులు ఉండాలి. నెక్స్ట్ బెంగళూరు, బెంగళూరు, బెంగళూరు. సో ఇది బంగళూరు అని వచ్చింది, బెంగళూరు కాకుండా. సో ఇది కూడా రాంగ్ అనమాట. సో ఆప్షన్ వచ్చేసి సెకండ్ వన్ అనమాట. సో సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా బీటా గామా డెల్టా అని అడుగుతున్నారు. సో ఆల్ఫా బీటా గామా డెల్టా ఇవి వచ్చేసి గ్రీక్ లెటర్స్ అంటారు. సో వీటికి కంటిన్యూషన్ ఏంటి, నెక్స్ట్ లెటర్ ఏంటి అంటున్నాడు. సో వీటి నెక్స్ట్ లెటర్ వచ్చేసి మీకు ఇవి ఎప్పుడన్నా సరదాగా చూస్తూ ఉంటే మనకి ట్రివియా ఛానల్స్ లో గట్ట యూట్యూబ్ లో మనకి క్విజ్ వస్తాయి కదా, వాటిలో ఎక్కువ కనపడుతుంది ఇలాంటివి. ఆల్ఫా బీటా గామా డెల్టా తర్వాత నెక్స్ట్ వచ్చేది ఎప్సిలాన్ అనమాట. సో ఎప్సిలాన్ సింబల్ సి టైప్ లా ఉంటుంది. సో ఇలాగా నెక్స్ట్ ఎప్సిలాన్ తర్వాత జీటా అనమాట. సో జీటా సింబల్ ఇది. జీటా తర్వాత తీటా, తీటా అంటే ఇలా ఉంటుంది. సో తీటా తర్వాత మళ్ళీ ఈటా, ఈటా వస్తుంది. ఈటా తర్వాత ఆ ఈటా తర్వాత లోటా అనుకుంటా. సో లోటా ఇలా ఉంటుంది. సో లోటా తర్వాత ఎప్సిలాన్ అనమాట. సారీ ఎప్సిలాన్ కాదు, ఈటా తర్వాత లోటా తర్వాత కప్పా అనమాట. సో కప్పా ఇలా ఉంటుంది అనమాట. సో ఇవి సింబల్స్. దీనికి ఇంకా కంటిన్యూషన్ ఉంటుంది, 24 వరకు ఉంటాయి అలా. సో మనకు అడిగేది ఏంటంటే దీని తర్వాతది. సో దాని తర్వాత వచ్చేసి ఎప్సిలాన్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పిక్యూ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఆర్ఎస్టి, పిక్యూఆర్ఎస్టి, పిక్యూఆర్ఎస్టి, పిక్యూ అంటే ఆర్పిఎస్క్యూ వస్తుంది. ఆర్పిఎస్క్యూ ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మై మదర్స్ హస్బెండ్స్ ఓన్లీ సన్ ఈస్ బి. ఏ చెప్తున్నాడు అనమాట. మై మదర్స్ అంటే ఏ మదర్స్ అనమాట, ఏ మదర్స్ హస్బెండ్ అనమాట. హస్బెండ్స్ ఓన్లీ సన్ అనమాట. ఓన్లీ సన్ అంటే సో ఓన్లీ సన్ అంటే ఈమె ఎవరు, డాటర్ అవుతుంది. సన్ ఒకళ్ళే ఉంటే మిగిలిన వాళ్ళు ఎవరు, డాటరే. ఇప్పుడు ఏమంటే ఏకి బి ఏమవుతుంది అంటున్నాడు. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు బి అనమాట. బికి ఏ ఏమవుతుంది, సిస్టర్ అవుతుంది. సో సిస్టర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఈజ్ బీస్ మదర్. సో ఏ అనేది బీస్ మదర్ అనమాట. సో ఏ ఈజ్ బీస్ మదర్, బీస్ మదర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ బీస్ ఫాదర్, సి ఈజ్ బీస్ ఫాదర్. సో బీకి ఫాదర్ సి, సో బీకి ఫాదర్ సి. సో ఓకే, ఇక్కడికి వైఫ్ హస్బెండ్. సో హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఏ. సో హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఏ అనమాట. ఏ సికి ఏకి సి ఏమవుతుందో అని అడుగుతున్నారంటే వైఫ్ హస్బెండ్ అనమాట. హస్బెండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ కమ్స్ నెక్స్ట్ 1 4 27 256. అంటే 1 స్క్వేర్ 2 1 2 స్క్వేర్ 1 పవర్ 0 2 స్క్వేర్ 3 క్యూబ్ 4 పవర్ 4 నెక్స్ట్ 5 పవర్ 5 అనమాట. అంటే 625 25 25 625 ఇంటూ 5 అంటే 5 2 1 5 2 1 30 31. సో 31 అనమాట, 3125. సో 3125 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 2 6 14 30 62. సో డిఫరెన్స్ ఎంత, 4 4 8 8 12 12 16 16 32. సో ఇవి డిఫరెన్స్. సో మళ్ళా డిఫరెన్స్ ఎంత, అవసరం లేదు, మళ్ళా డిఫరెన్స్ అవసరం లేదు, ఎందుకంటే 4 2 8 16 32 నెక్స్ట్ 64 అనమాట. సో 64 ప్లస్ 62 126, 126 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఈ డిఫరెన్స్ కి మల్టిప్లికేషన్ అవుతుంది, ప్లస్ ఇంటూ 2 అవుతున్నాయి అనమాట. నెక్స్ట్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి 6 ఇంటూ 2 16. ఓకే, ఆపరేషన్స్
6 రెళ్ళు 12, 12ను 4 16 7 3 21 అవ్వట్లేదు అలా. సో, 6 + 2 8, 8 2 జార్ 16 అవుతుంది. 7 3 10, 10 7 3 10, 10 రెళ్ళు 20, 6 రెళ్ళు 6 2 10 సారీ 6 2 8, 8 + 2 16 ఓకే. సో, సో దీని ఆపరేషన్ ఏంటంటే 6 + 2 ఎంత 8 కదా! ఇంటూ 2 అనమాట. అంటే ఎంత 16 సో, అలా. సో, 7 + 1 8. 8 ఇంటూ 2 ఎంత రావాలి? 16 రావాలి. కానీ 14 వచ్చింది. సో, అలా పక్కనుంచండి. 7 + 3 10 ఇంటూ 2 ఎంత? 20 సరిపోతుంది. నెక్స్ట్ 4 + 4 8 ఇంటూ 2 16 సరిపోతుంది. సో, మనకి డిఫరెంట్‌గా వచ్చింది సెకండ్ ఆప్షన్ అనమాట. మిగతాయన్నీ సమ్ చేసి వచ్చిన దానికి ఇంటూ 2 చేసుకుంటే వస్తుందనమాట ఆన్సరు. నెక్స్ట్ వచ్చేసి స్టేట్మెంటు, అజంప్షన్స్. సో, స్టేట్మెంట్ ఏమడుగుతున్నాడు? డిస్పైట్ ద ఇంక్రీజ్ కన్స్యూమర్ ఇంట్రెస్ట్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆర్ స్టిల్ సిగ్నిఫికెంట్‌లీ మోర్ ఎక్స్‌పెన్సివ్ దెన్ గ్యాసోలిన్ పవర్డ్ వెహికల్స్ అండ్ సబ్సిడీస్ ఆర్ ఎసెన్షియల్ టు బూస్ట్ దేర్ అడాప్షన్ అనమాట. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ద ప్రైస్ డిఫరెన్స్ ఈజ్ ఎ మేజర్ బ్యారియర్ టు వైడ్ స్ప్రెడ్ అడాప్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్. సో, సెకండ్ పాయింట్ అదే. సో, సబ్సిడీస్ ఇవ్వాలంటే దాని అర్థం ఏంటి? సో, ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువుంది. సో, దానివల్లే అడాప్ట్ చేసుకోలేకపోతున్నారని. నెక్స్ట్ వచ్చేసి సబ్సిడీస్ కెన్ మేక్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అఫోర్డబుల్ ఫర్ కన్స్యూమర్స్. సో, ఇది కూడా అదే చెప్తున్నారు. సో, ఇక్కడ అదే చెప్తున్నారు. సబ్సిడీస్ ఆర్ ఎసెన్షియల్ టు బూస్ట్ దేర్ అడాప్షన్స్ అంటే దాని అర్థం అదే అనమాట. నెక్స్ట్ వచ్చేసి ద అడాప్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ విల్ సిగ్నిఫికెన్సీ రెడ్యూస్ కార్బన్ ఎమిషన్స్. ఇది కరెక్టే స్టేట్మెంట్. కానీ మనకి ఇందులో ఇచ్చాడా? ఒకసారి చూసుకోండి. మనకి స్టేట్మెంట్ కరెక్టే. కానీ అందులో ఇచ్చాడా? ఇవ్వలేదు కదా! సో, ఇవ్వనప్పుడు ఆ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. బయటకి కరెక్టే. కానీ మనకి స్టేట్మెంట్‌లో ఇవ్వలేదు. మనకి స్టేట్మెంట్‌లో ఇచ్చినవి మాత్రమే కన్సిడర్ చేయాలి. అంటే 1, 2 ఈ రెండే మనకి స్టేట్మెంట్‌లో ఉన్నాయన్నమాట. సో, ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్ అనమాట. 1 అండ్ 2 ఆర్ ఇంప్లిసిట్. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి స్టేట్మెంట్ కంక్లూజన్. ద స్కూల్ లైబ్రరీ ఓపెన్ ఫ్రమ్ 9-5 అనమాట. అంటే 9-5 వరకు ఓపెన్ చేసి ఉంటది. స్టూడెంట్స్ కెన్ బారో బుక్స్ ఆఫ్టర్ 5 అంటే 5 వరకు ఓపెన్ చేసి ఉందంటే 5 తర్వాత వచ్చి బుక్స్ తీసుకుంటానంటే కుదురుతదా? కుదరదు. సో, రాంగ్. నెక్స్ట్ వచ్చేసి ద లైబ్రరీ ఈజ్ నాట్ యాక్సెసిబుల్ బిఫోర్ 9. సో, ఇదే చెప్తున్నాడనమాట. అంటే 9 కన్నా ముందు ఉండదు. 5 తర్వాత ఉండదు. అంటే 9 కన్నా ముందు ఉండదు. 5 తర్వాత ఉండదనమాట. అంటే 9-5 మధ్యలో స్ట్రిక్ట్‌గా వస్తేనే ఉంటదనమాట. సో, సెకండ్ ఆప్షన్ కరెక్టే. బట్ ఏంటంటే నాట్ ఇవ్వడం వల్ల కన్‌ఫ్యూజ్ అవుతారు మీరు. సో, నాట్ ఇచ్చాడు సరిగ్గా చూసుకోండి. సో, స్టేట్మెంట్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో, స్టేట్మెంట్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, నెక్స్ట్ వన్ డెవలప్‌మెంట్‌ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో అరేంజ్ చేసి బిట్వీన్ థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ వన్ దట్ ఈస్ ఫోర్త్ ఫ్రమ్ ద రైట్ అనమాట. సో, ఈ 2 క్లస్టర్ అడుగుతున్నారు. క్లస్టర్‌ది ఫార్మ్ అయ్యేది. సో, డెవలప్‌మెంట్ ఫస్ట్ డి ఉంది ఫస్ట్ లెటరు. నెక్స్ట్ ఈ ఉన్నాయి. ఎన్నున్నాయి? 1, 2, 3, 4 4 ఈలు ఉన్నాయి. 4 ఏనా? 3 1 ఈఎల్ సారీ 3 ఉన్నాయి. సో, 3 ఈస్ ఉన్నాయి. నెక్స్ట్ డి ఉంది. డి కూడా క్యాన్సిలే. నెక్స్ట్ ఆహ్, ఎల్ఎంఎన్ఓ ఎల్ఎంఎన్ అంటే ఇక్కడ ఎల్, ఎం లేదు. ఎన్, ఓ ఉంది. పి ఉంది. ఎం కూడా ఉంది. ఎం కూడా ఉంది. ఎంఎన్ఓపి సో, క్యాన్సిల్. ఎల్ కూడా క్యాన్సిల్. ఇంకా టీ ఒకటి ఉంటది. సో, ఇదనమాట ఆర్డరు. ఇప్పుడు ఏం అడుగుతున్నాడంటే థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే ఇది. థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్, ఫోర్త్ ఫ్రమ్ ద రైట్ 1, 2, 3, 4 అంటే ఇది. అంటే ఈ5 ఎన్ 14 సో, ఈ రెండిట్ల మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. డిఫరెన్స్ ఎంత? 14 - 5 9 అనమాట. 9 ఈ5 ఎం13 ఎన్14 జిహెచ్ఐజేకేఎల్ఎంఎన్ సో, కరెక్ట్‌గానే ఏసామా? డి, ఏబీసీడీఈ 3 ఈస్ వచ్చాయి. 1, 2, 3 ఎక్కడైనా మిస్ అయింది. వి లెటర్ ఒకటి మిస్ అయింది. సో, వి వస్తది లాస్ట్‌లో. అంటే వి మిస్ అయిందంటే లాస్ట్‌లో ఫోర్త్ ఫ్రమ్ ద రైట్ అంటే 1, 2, 3, 4 ఓ వస్తది. ఓ అంటే 15 అనమాట. సో, ఓ15 సో, ఓ15 అంటే 15 - 5 అనమాట. 15 - 5 అంటే ఎంత? 10 సో, 10 ఒకటి కామన్ లెటర్ ఉంటది. కామన్ లెటర్ ఉంటే -1 సో, 9 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో, 9 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో, మనకి 15 - 5 10 సో, ఒక లెటర్ కామన్‌గా ఉంటది కాబట్టి ఫస్ట్ లాస్ట్‌లో ఆంటిల్లో సో, ఆ -1 చేసుకుంటాం 9 వచ్చిద్ది. సో, ఇది చాలా సార్లు వచ్చిన క్వెషనే. బట్ ఏంటంటే మనం ఒక లెటర్ మిస్ చేయడం వల్ల మనకి ఆన్సర్ తేడా వచ్చింది. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి క్రియేట్, డిస్ట్రాయ్ యాంటోనిమ్స్. అలానే బిల్డ్ ఏంటంటే బిల్డ్ అంటే కట్టడం. క్రియేట్ అంటే తయారు చేయడం. బిల్డ్ అంటే కట్టడం. కట్టడాన్ని పాడు చేసేయడం అని ఏమంటారు? సో, పాడు చేసేయడాన్ని కూడా
డిస్ట్రాయ్ లేదంటే రూయిన్ లేదంటే మొత్తానికి ఆహ్, అబాలిష్ ఐ మీన్ అలా అనమాట. సో, దానికి బిల్డ్‌కి కొద్దిగా సింక్ అయ్యేది మనకు ఆప్షన్స్‌లో ఉన్నది రూయిన్ ఒకటే. డెవలప్ అన్నా సినానిమ్ అవుతది. కన్‌స్ట్రక్ట్ అన్నా సినానిమ్ అవుతది. డిజైన్ అన్నా సినానిమ్ అవుతదనమాట. రూయిన్ ఒక్కటే నాశనం చేయడం అలా వస్తది. నెక్స్ట్ వచ్చేసి సి, డి, ఏ, బి ఫస్ట్ లెటర్ బి. నెక్స్ట్ ఐ, జే. నెక్స్ట్ వచ్చేసి జి, హెచ్. బిహెచ్ వచ్చిద్ది. బిహెచ్ వచ్చేది 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో, మళ్ళా థర్డ్ లెటర్ చెక్ చేసుకోవాలి. కానీ పిఏ ఉంది కామన్‌గా. కాబట్టి లాస్ట్ లెటర్‌కెళ్ళిపోదాం డైరెక్ట్‌గా. వై, జెడ్, డబ్ల్యూ, ఎక్స్. డబ్ల్యూ, ఎక్స్. సో, లాస్ట్ లెటర్ ఎక్స్ వచ్చిద్ది. సో, ఎక్స్ ఉండేది ఒక ఆప్షనే ఉంది రెండిట్లో. సో, సెకండ్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. మళ్ళా నెక్స్ట్ వన్. సో, ఫైండ్ ద ఆడ్ వన్ ఇన్ ద సీరీస్ అంటున్నారు. సో, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, గాంధీ, రామన్, చంద్రబోస్. అంటే ఏంటంటే వీళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ అనమాట. బట్ సివి రామన్ అనే ఆయన సైంటిస్ట్ అనమాట. సో, సైంటిస్ట్, ఫ్రీడమ్ ఫైటర్స్ మధ్యలో ఎగ్జిస్ట్ అవ్వలేరు. సో, ఆడ్ వన్ వచ్చేసి సివి రామన్. సో, సివి రామన్, రామన్ ఎఫెక్ట్ తెలుసు కదా! నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో, అది. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, ఆహ్, జేజీ ఇంతిచ్చాడు. టీబీ ఎంత అని అడుగుతున్నారు. జీ 100, జీ9 అంటే జే10, 10 స్క్వేర్, జీ స్క్వేర్. సో, టీ అంటే 20, బి అంటే 2 అంటే 400/4 అనమాట. సో, 400/4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి అరేంజ్ ద వర్డ్స్ ఇన్ డిక్షనరీ ఆర్డర్ అనమాట. అండ్ చూస్ ద సెకండ్ వర్డ్ అంటున్నాడు. అంటే ఫస్ట్‌ది కాదు, లాస్ట్‌ది కాదు. సెకండ్‌ది అడుగుతున్నారు. సో, ఫస్ట్ జీ కామను, ఓ కామను. నెక్స్ట్ ఎల్, ఎన్, ఓ. ఎల్, ఎన్, ఓ అంటే హెచ్‌ఐజేకేఎల్ఎంఎన్ఓ. సో, ఆర్డర్‌లోనే ఉన్నాయి. సో, ఇవి ఆర్డర్‌లోనే ఉన్నాయన్నమాట. సో, థర్డ్ లెటర్ కూడా చూడక్కర్లా. నెక్స్ట్ ఫోర్త్ లెటర్ ఏబీసీడీ. డీలు 2 ఉన్నాయి. కానీ ఒక ఓ ఉంది. సో, ఓ ఉన్న డీని తీసుకోకూడదనమాట. అంటే గుడ్ రాదు. గుడ్ అనేది అసలు సెకండ్ లెటర్‌లోకి రాదు. నెక్స్ట్ ఎల్, ఎన్‌లోదే వస్తాయి. ఎల్, ఎన్. ఎల్, ఎన్‌లో ఫోర్త్ లెటర్. ఫోర్త్ లెటర్ ఏమున్నాయి? డి, ఈ, ఎఫ్. అంటే డి వచ్చే లెటర్ ఫస్ట్. ఈ వచ్చే లెటర్ సెకండ్ అనమాట. ఏబీసీడీ, ఈ, ఎఫ్. జీఓఎల్ఎఫ్ కదా! ఆహ్, సో, ఇక్కడ చూసుకుంటే ఎన్ అనేది థర్డ్ లెటర్, సెకండ్ లెటర్ కూడా రాదు. సో, ఫస్ట్ లెటర్‌లోనే ఎల్‌లోనే చూసుకోవాలి. సో, ఎల్‌లోనే చూసుకోవాలంటే ఈ, ఎఫ్ 2 ఉన్నాయి. కానీ ఎఫ్ అనేది సెకండ్ లెటర్‌లో వచ్చిద్ది. ఎందుకంటే ఎల్ ఉంది కాబట్టి. ఈ దానికి ఎందుకు రాదంటే ఇది ఎన్ ఉంది. ఎన్ ఉంది కాబట్టి అది సెకండ్ లెటర్‌లోకి రాదసల. సో, ఎల్ దాంట్లో 2 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వన్ ఇందులోనే, సెకండ్ వన్ ఇందులోనే. మనకు అడిగేది సెకండ్‌దే. సో, సెకండ్‌లోనే ఒకటి డి ఉంది. ఇంకోటి ఎఫ్ ఉందనమాట. సో, సెకండ్ ఏంటంటే ఎల్ఎఫ్ వచ్చేది సెకండ్ లెటర్ వర్డ్ అవుతది. సో, నెక్స్ట్ ఇదివరకు ఎలా ఇచ్చేవాడంటే ఇవి వర్డ్స్ మొత్తం ఇక్కడే ఇచ్చేసి 1, 2, 3, 4 కింద ఇక్కడ చెక్ చేసుకోమనేవాడు. ఆప్షన్స్‌లో ఆన్సర్స్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఏం చేశాడంటే డైరెక్ట్ ఆప్షన్స్ నుంచే చెక్ చేసుకోమంటున్నాడు. నెక్స్ట్ వన్. ఎఫ్ వచ్చేసి జీ అంట. ఎం వచ్చేసి ఎఫ్, జీ. ఎం, ఎన్. నెక్స్ట్ ఓ వచ్చేసి ఎం. ఎల్ఎంఎం, ఎన్, ఓ అంటే -2 అవుతుంది. సో, ఓ15, ఎం13 -2. ఏ1 అంటే -2 అంటే 25 అవుతది. సో, 25 అంటే ఎంత? వై. సో, ఎన్‌వై వచ్చుతాయి. సో, ఎన్‌వై వచ్చాయి ఆప్షన్స్‌లో 3 ఉన్నాయన్నమాట. సో, ఇది కాదు. సో, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ లెటర్ చెక్ చేసుకుంటే టీ కూడా 2 ఉన్నాయి. సి కూడా ఉంది. సో, థర్డ్ లెటర్ చూద్దాం. లాస్ట్ లెటర్ చూసుకుంటే ఆర్ తర్వాత ఆరే వచ్చింది. సో, టీ తర్వాత కూడా టీయే వస్తది. సో, లాస్ట్ లెటర్ టీ వచ్చేది మళ్ళా 2 ఉన్నాయి. సో, సీటీ అంటే దాని ముందు లెటర్ చూసుకోవాలి. అంటే థర్డ్ లెటర్ చూసుకోవాలి డి. డి తర్వాత ఈ. నెక్స్ట్ కే తర్వాత ఎల్ అనమాట. సో, ఎల్ వచ్చేది ఒకటే ఉంది. సో, ఎన్, వై, ఎల్ ఇక్కడో ఎక్స్, ఇక్కడో ఎక్స్ అంటే ఇక్కడ లెటర్స్ వస్తాయన్నమాట. సో, ఇది ఫార్మ్. ఈ ఫార్మ్‌లో వచ్చేది ఆన్సర్ అనమాట. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైండ్ ద ఆడ్ వన్ ఔట్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్‌నేటివ్స్. భరతనాట్యం ఓకే. కథక్ ఓకే. ఒరిస్సా ఓకే. నెక్స్ట్ కల్బేలియా. కల్బేలియా అనేది ఇది లోకల్ డాన్స్ అండి. రాజస్థాన్‌కి సంబంధించిన లోకల్ డాన్స్. ఈ 3 ఏంటంటే మనకి ఆహ్, ఆహ్, ఇవి ఉంటాయి కదా! క్లాసికల్ డాన్సెస్. సో, ఈ 3 క్లాసికల్ డాన్సెస్‌కి సంబంధించినవి. ఇది మాత్రం నార్మల్ డాన్స్ అనమాట. ఆహ్, లోకల్ డాన్స్ అంటారు కదా! నార్మల్ క్లాసికల్ డాన్స్ కాకుండా మనకి స్టేట్ వైస్ లోకల్ డాన్సెస్ ఉంటాయి. సో, అందులో కల్బేలియా అనేది రాజస్థాన్‌కి సంబంధించింది. సో, నెక్స్ట్ వన్. ఆహ్, 3, 3, 6, 3, 3, 6, 7, 3-5, 3-5. ఆహ్,
మేబీ ఇక్కడ ఒక లెటర్ తక్కువైనట్టుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్ఫా, ఏ సరిపోతుంది. ఇక్కడ ఆల్ఫా, ఏ సరిపోతుంది. నెక్స్ట్ ఎఫ్ఏఎన్టీఏఎస్‌వై, ఎఫ్ఏఎన్టీఏఎస్‌వై. సో, ఏ వచ్చేది కామన్‌గా ఆల్ఫా అనేదుంది. సో, మనకడిగిన దాంట్లో ఆల్ఫా, ఏ ఎక్కడొస్తుంది? థర్డ్ లెటరు అలానే సిక్స్త్ లెటర్. సో, థర్డ్ లెటర్ ఏ రావాలి. సిక్స్త్ లెటర్ ఏ రావాలి. కరెక్టే. థర్డ్ లెటర్ ఏ, సిక్స్త్ లెటర్ ఏ కాదు. థర్డ్ లెటర్ ఏ, సిక్స్త్ లెటర్ ఏ కాదు. సో, థర్డ్ లెటర్ ఏ, సిక్స్త్ లెటర్ ఏ కాదు. సో, ఫస్ట్‌ది ఒక్కటే ఉందనమాట. ఆల్ఫా ఉండేది మనకి ఒకటే ఇచ్చాడు. సో, మనకి సిక్స్త్ లెటర్‌తో సంబంధం లేదు యాక్చువల్‌గా. సో, ఆల్ఫా అనేది ఏ అని మనకు తెలిసింది కాబట్టి రెండిట్ల ద్వారా. సో, మనకి ఏ వచ్చేది థర్డ్ లెటరు, సిక్స్త్ లెటరు. సో, థర్డ్, సిక్స్త్. సో, ఈ ప్లేసెస్ చెక్ చేసుకుంటే ఆప్షన్స్‌లో ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్స్. 5, 2, 35 అంట. అంటే 5 2 జార్ 10, 5 5 జార్ 25. 5 5 జార్ 25, 5 2 జార్ 10. ఓకే. సరిపోతుంది. 35. నెక్స్ట్ 4 4 జార్ 16, 4 3 జార్ 12, 28. అంటే ఏం లేదు. ఫస్ట్ నంబర్‌కి స్క్వేరు. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 నంబర్‌లకి మల్టిప్లికేషను ఆ స్క్వేర్‌కి సమ్ చేయాలి. సో, థర్డ్‌ది చెప్తాను చూడండి. 6 ఇంటూ 4 అన్నారు కదా! 6 స్క్వేర్ ఎంత? 36. నెక్స్ట్ 6 ఇంటూ 12 ఎంత? 24. ఎంత? 2 కలిపితే 36, 40, 14, 20, 60 అనమాట. సో, ఇలా. సో, ఒక్కొక్క దానికి ఒక్కో రకంగా ఆపరేషన్స్ ఉంటాయి. సో, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మిడిల్? లెఫ్ట్, రైట్ ఇచ్చాడు. యావరేజ్ ఆఫ్ బోత్ అంటున్నాడు. సో, ఫస్ట్ వన్‌కి, లాస్ట్ వన్‌కి యావరేజ్ అడుగుతున్నారు. సో, ఇలా అనమాట. సో, యావరేజ్ అంటే ఈ రెండిట్లో సమ్ బై 2 చేసుకుంటే యావరేజ్ వచ్చేస్తది. సో, 6 36/2 అంటే ఎంత? 18. సో, ఎప్పుడు యావరేజ్ కావాలన్నా ఫస్ట్ లెటర్‌కి, లాస్ట్ లెటర్‌కి బై 2 చేసుకుంటే యావరేజ్ వస్తదనమాట. మిడిల్ నంబరు. నెక్స్ట్ వచ్చేసి 48 ఇంటూ అంటే ఎంత అన్నారు? మైనస్ అంటున్నారు. డివైడెడ్ బై ఎంతంట? ప్లస్. ప్లస్ అంటే ఎంత? డివైడెడ్ బై. మైనస్ అంటే ఎంత? మల్టిప్లైడ్ బై 7 అనమాట. సో, ఇది ఇచ్చిన ఆపరేషన్. సో, 3 టైమ్స్ 21 ప్లస్ 48 మైనస్ 8 అనమాట. సో, 21 48 ఎంత? 9, 69. 69 మైనస్ 8 61 అనమాట. ఆన్సర్ వచ్చేసి 61. సో, ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో, నెక్స్ట్ వన్. సో, మళ్ళా ఇదే సేమ్ ఇలాంటిదే ఇచ్చారు. సో, ఇక్కడేంటంటే ఆపరేషన్స్ చేంజ్ అవుతున్నాయి. సో, మళ్ళా నేను చెప్పినట్టు డివిజన్‌కి సంబంధించి చెక్ చేసుకోండి ఫస్టు. సో, ప్లస్ వచ్చిన ప్లేస్‌లో డివిజన్ వచ్చినప్పుడు అది డివిజిబుల్ అవుతుందా లేదో చూసుకోవాలి. అవుతుంది. సో, ఇక్కడ అవ్వదు. తీసేయండి ఇది. అవ్వనప్పుడు తీసేయడమే. దాన్ని అంటే పక్కగా అంటే లాస్ట్‌లో చెక్ చేసుకోవాలనమాట. మొదటి ప్రయారిటీ కాదని. నెక్స్ట్ వచ్చేసి ప్లస్. అంటే ఇక్కడ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 1 కాబట్టి 2/1 2 అవుతది. సో, ఇక్కడ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఫస్ట్ ఆప్షన్ సెకండ్ తీసేయగా ఫస్ట్‌ది, థర్డ్‌ది చెక్ చేసుకెళ్ళిపోదాం. సో, మీరు లాస్ట్ నుంచి వచ్చిన పర్లా, ఫస్ట్ నుంచి వచ్చిన పర్లా. సో, 18 మైనస్ అంటే ప్లస్ 6 ప్లస్ అంటే డివైడెడ్ బై 3 ఇంటూ అంటే -2 అనమాట. సో, 6/3 2 అవుతది. 2 - 2 18 ప్లస్ అంటే 20 - 2 18 అవుతది. సో, 18 నాట్ ఈక్వల్ టు 27. సో, ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్‌ది కాదని ఇందాకే డిసైడ్ చేసాం. సో, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం. 16 ఇంటూ 2 ప్లస్ అంటే డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 4 సారీ డివైడెడ్ బై 4 మైనస్ అంటే ప్లస్ 1 ఇంటూ అంటే -3 అనమాట. సో, 1/2 ఇంటూ 16 అంటే ఎంత? 8. 8 ప్లస్ 1 మైనస్ 3. 8 ప్లస్ 1 9, 9 మైనస్ 3 6. సో, 6 ఈక్వల్ టు 6 అవుతుందనమాట. సో, థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇంకా థర్డ్‌ది కరెక్ట్ అయినప్పుడు ఫోర్త్‌ది చెక్ చేసినా పనే లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక ఆప్షనే రైట్ అవుతది కాబట్టి నాలుగిట్లో ఒకటి ఆన్సర్ వచ్చినప్పుడు మిగతా చెక్ చేయాల్సిన పనే లేదనమాట. ఇక్కడొచ్చేసి పెట్ షాప్‌లో ప్యారట్స్, రాబిట్స్ ఉన్నాయి. హెడ్స్ ఇచ్చారు, లెగ్స్ ఇచ్చారు. ప్యారట్స్ ఎన్ని అని అడుగుతున్నారు. సో, దీనికి చాలా షార్ట్‌కట్ ఒకటుంటది. సో, ఒకసారి ఆ షార్ట్‌కట్ తర్వాత చెప్తాను మీకు. సో, వచ్చేసి నార్మల్ రేషియోస్ ప్రొసీజర్ చూద్దాం. సో, రేషియో ప్రొసీజర్ అంటే మనకిప్పుడు ప్యారట్స్‌కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 2 లెగ్స్. రాబిట్స్ ఎందుకంటే కాన్సెప్ట్ అర్థం అవ్వాలని చెప్తున్నాను ఇది. సో, రాబిట్స్‌కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 4. సో, 2 లెగ్స్ ఉన్నాయి. హెడ్స్ అంటే ఒకటే ఉంటది కదా అన్నిట్లికి. సో, మొత్తం 40 ఉన్నాయి ఈ 2 కలిపి. కానీ లెగ్స్ మాత్రం కలిపేసి ఇచ్చాడు. ఈ రెండిట్లి లెగ్స్ కలిపి 100 ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్యారట్సే మొత్తం అన్నీ ఉన్నాయనుకుందాం. అంటే ఎన్ని ఉన్నట్టు? 80. ప్యారట్సే మొత్తం 80 ఉన్నట్టు. 2 లెగ్స్ ఇంటూ 80 హెడ్స్. నెక్స్ట్ అన్ని రాబిట్సే ఉన్నాయనుకుందాం. అంటే రాబిట్స్ అంటే 4 4 ఆర్ 16 160. అంటే నెక్స్ట్ ప్యారట్స్‌తో చేసుకుంటే 80 అలాగే రాబిట్స్‌తో చేసుకుంటే 160. ఇప్పుడు వాడిచ్చిన లెగ్స్ ఎన్ని? 100. సో, ఒకసారి ఇది చూద్దాం. సో, ఇది తెలుసు కదా మీకు క్రాస్ మల్టిప్లికేషన్స్. ఇది 60 ఇదొచ్చేసి 20. సో, 2:6 అంటే 2:6 కదా! అంటే 3:1 అనమాట. 3:2 అవునేనా? 2 3:1 అనమాట.
4 అవుతుంది. సో 4 పార్ట్స్ మనకి ఎన్ని హెడ్స్ అన్నారు. సో అంటే ఈ ఏ రేషియోలో ఉన్నాయంటే పీబీ రేషియోలో పీఆర్ రేషియోలో ఉన్నాయన్నమాట. అంటే ప్యారట్స్ 3 ఉంటే రాబిట్స్ 1 ఉన్నాయన్నమాట అలా. సో ఇప్పుడు 4, 40 అంటే 40 అన్నాడు కదా టోటల్ హెడ్స్. మనకు కావాల్సిందేంటి ప్యారట్స్. 3 ఎన్ని? సో 4 10 టైమ్స్ అయితే 3 30 టైమ్స్ అనమాట. సో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంత టైం పట్టింది. మీరసలు పెన్ కూడా పెట్టకుండా చేయొచ్చనమాట. ఎందుకంటే 4 2 జార్ 8, 4 4 జార్ 16. సో 16, 8 అంటే 6:1 అనమాట. 2 అనమాట. సో 16:2 అంటే 60:20 అంటే 0 0 క్యాన్సిల్. 3:1 4 4 40 అయితే 3 ఎంత? 440 అంటే 10 3 30 అవుతదనమాట అలా. సో పెన్ కూడా పెట్టాల్సిన పని లేదు నిజానికి. సో ఇక్కడితో 25 అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ 3 ఉంటది. సో ఆ షిఫ్ట్ 3 అనేది రీజనింగ్ నెక్స్ట్ పేపర్ నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ. జై హింద్.